ప్లీజ్ సార్. థ్యాంక్ యూ. Yes, ma'am. Welcome, ma'am. Shobharani, ma'am. ఓకే సార్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నా పేరు వి శోభారాణి. నేను కల్లూరు నుండి మాట్లాడుతున్నాను. నన్ను ఈ సిస్టంలోకి ఇన్వైట్ చేసిన నా ఫ్రెండ్ ఇందిరా మేడం గారికి నా యొక్క నమస్కారములు. నాకు ఎంసీ చేయడానికి అవకాశం ఇచ్చిన హరిప్రసాద్ సార్ గారికి, మునిరాజ్ సార్ గారికి, హరినాథ్ సార్ గారికి నా యొక్క నమస్కారములు. ఈరోజు ఎంసీ చేయడానికి మీ ముందుకు వచ్చాను. తప్పులు ఏవైనా ఉంటే క్షమించాలి. ఈ సిస్టమ్ ఎలా రన్ అవుతుంది, ఈ సిస్టమ్ ఎలా ముందుకు వెళ్తుంది, ఈ సిస్టంలో ఎలా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలి, ఈ సిస్టంలో ఎలా ఎదగాలి, ఇందులో మనం ఎలా సక్సెస్ అవుతాం, ఇలాంటి విషయాలన్నీ మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన గ్రేట్ లీడర్ మున్రాజ్ సార్ గారు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నాకు ఈ అవకాశం ఇచ్చిన హరిప్రసాద్ సార్ గారికి మళ్ళీ ఒకసారి థ్యాంక్ యూ చెప్తూ, వెల్కమ్ సార్ మున్రాజ్ సార్ గారు. హార్ట్ఫుల్లీ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మిత్రులారా, రోజు మన మ్యామ్ శోభారాణి గారు ఫస్ట్ టైం ఎంజీ చేశారు. చాలా అద్భుతంగా చేశారు. ఎందుకంటే అసలు ప్లాన్ అంటేనే ఏమిటి తెలియదు వారికి, ఈ సిస్టమ్ అంటేనే ఏమిటి తెలియదు. జస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ లో వచ్చి మనకు మన సిస్టమ్ గురించి తెలుసుకొని ఈరోజు ఎంజీ చేసే అంతకు వారు ముందుకు వచ్చినారంటే మన సిస్టమ్ ఎంత ఒక అద్భుతాన్ని సృష్టిస్తుందో అందరూ మీరు అర్థం చేసుకోండి మిత్రులారా. సో ఈ నల్లదాయి నడకం చారిటబుల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అనేది ఏముందో, దాని రిజిస్ట్రేషన్ నెంబర్ ఏంటో, దాని వాట్సాప్ నెంబర్ ఏంటో, మరి అడ్రస్ ఏంటో, అన్ని డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ ఉంది. సో మన సిస్టానికి బ్యాక్ బోన్, మనకి ఎలా బ్యాక్ బోన్, మన వెన్నుపూస ఎంత అవసరం ఉందో మన సిస్టానికి ఈ ట్రస్ట్, ఈ నల్లదాయి నడకం ట్రస్ట్ అనేది అంత ఇంపార్టెంట్. అందుకోసమే దీని గురించి మనం ఇంత కూడా ప్రయారిటీగా చెప్పుకుంటున్నాం మిత్రులారా. మరి ఈ నల్లదాయి నడకం చారిటబుల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మనకి ఏమి ఇచ్చిందంటే ఒక అవేర్నెస్ ఇచ్చింది. ఫస్ట్ ఏం అవేర్నెస్ ఇచ్చిందంటే క్రిప్టో అనేది ఒక మాయ, ఒక మంత్రం అని చాలా మందిలో ಪ್ಲೀಸ್ ಸರ್ ಸಾರಿ ಶೇರ್ ಆಗಲ್ಲ ಸ್ಕ್ರೀನ್ ಶೇರ್ ಆಗಲ್ಲ சார். ஆயிட்டு இருக்கு சார். வேற உங்களை கேட்கலாம் சார். இல்லைன்னா எனக்கு காட்டல. ஹரிபிரசாத் சார், ஸ்கிரீன் షేర్ అయితే ఉందా సార్? హరిప్రసాద్ సార్, హరినాథ్ సార్ రాలేదు సార్. సార్ స్క్రీన్ రాలేదా? రాలేదు సార్. జస్ట్ 1 సెకండ్ సార్. வெரி குட் சார். தேங்க்யூ. அதே மாதிரி வைங்க, வச்ச மாதிரியே. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు కనిపిస్తుందా సార్? వెరీ గుడ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి ఈ క్రిప్టో గురించి మనం తెలుసుకోవాలి. మనం రోజు క్యాష్ 25 అనే ఒక ప్రాజెక్ట్ గురించి అద్భుతంగా మనం మాట్లాడుకుంటున్నాము. దాని ఎడ్యుకేషన్ ప్రతిరోజు తీసుకుంటున్నాము. అలాంటిది ఈ క్యాష్ 25కి ఒక అంగంగా, ఒక భాగంగా మనకు ఇది కూడా ఉంది. ఎందుకంటే మనది ఒకటే దేహమైన అవయాలు వేరు అన్ని కలిసి పనిచేస్తేనే మన దేహం ఉంటుంది అనే రకంలో. సార్ సారీ సార్, లాంగ్ సేప్ లో వైங்க సార్, ప్లీజ్ సార్. సెల్ల లాంగ్ సేప్ లో వైங்க సార్. ఓకేవా సార్? వెరీ గుడ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో అలాంటి ఒక సిస్టమ్ మన సిస్టమ్. సో చెప్పడానికి కొద్దిగా సమయం పడుతుందా లేకుంటే షార్ట్గా చెప్తామనేది మన అవేర్నెస్ కోసం. మనకు క్రిప్టో అంటే ఏమిటని ఫస్ట్ ఒక అవేర్నెస్ కావాలి. అది ఎందుకు అనేది విషయం చెప్తాం. మనకు ఆది కాలం నుంచి డబ్బు అనేది మనమేమి సృష్టించింది కాదు, మానవులు సృష్టించింది అది. అయితే మనం సృష్టించింది కాదు. ఆది కాలం నుంచి మనకు ఆ డబ్బు అనే విషయం చాలా అవసరం ఉండాలి. అది ఈ రోజు ఎలాగో మార్పులు తెస్తా ముందు మన జనరేషన్ డబ్బుకు బదులు ధాన్యాలని పంచుకుంటున్నాం. మన దగ్గర పండింది వేరే వాళ్ళకి ఇచ్చి, వేరే వాళ్ళ దగ్గర పండింది మనం తెచ్చుకొని ఇలా పోతున్నాయి. దీన్ని చూసిన తర్వాత మెటల్ కాయిన్లని, ఆ తర్వాత కరెన్సీలని, పేపర్ నోట్లని, ఈరోజు ఏటీఎం కార్డులని, ఆ తర్వాత ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న జీపే, ఫోన్ పే, ఇటువంటి యూపీఐ సిస్టమ్ అని రన్ అయితా ఈ రోజు మనం యూపీఐ సిస్టమ్ లో నిలబడ్డాం. సరే, ఇది ముందుకు వెళ్ళదా సార్ అంటే 100% కాదు, 1000% ముందుకెళ్తుంది. ఆ ముందుకెళ్ళే సిస్టమ్ మాత్రమే మన ఈ క్రిప్టో అనే పేరుతో వస్తుంది. ఎందుకంటే 1 కరెన్సీ 1 వర్డ్, మొత్తం మన వర్డ్ అంతా సరి ఒక కరెన్సీ పనిచేయాలి అనే రకంలో దీన్ని తీర్చిదిద్ది తీసుకొచ్చారు మిత్రులారా.
సో అలాంటి తీసుకొచ్చిన దాంట్లో ఈ క్రిప్టో కరెన్సీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. దీని ముఖ్యంగా క్రిప్టో కరెన్సీ మనకి ఏం చేసిపోతుంది, ఎంత రెవల్యూషన్ సృష్టించబోతుంది అనే విషయాలన్నీ కూడా ఇక్కడ మనం చర్చించుకోవాలంటే చాలా సమయం పెడుతుంది. సో దీని అందరూ కూడా స్క్రీన్ షాట్ తీసుకొని ఒక్కొక్కరు దీని గురించి తెలిసి పెట్టుకోండి. మనకు చాలా ఇంపార్టెంట్ గానే ఉంటుంది. ముందు మన జనరేషన్ మన జనరేషన్ కే ఇప్పుడు అవసరం ఉంటుంది క్రిప్టో కరెన్సీ అనేది మనకు మిత్రులారా. అటువంటి ఒక అవసరం మనకే అవసరం పడుతుంది కాబట్టి చెప్తున్నాను. రైట్. మరి ఈ క్రిప్టో కరెన్సీని ఎలా లగ్జరీ చేస్తారు సార్? ఇప్పుడు బ్యాంకులలో తీసుకుంటే వాళ్ళు లగ్జరీ నోట్ పెట్టింటారు, లేదు కంప్యూటర్లో ఆర్డర్ చేస్తున్నారు. ఏదో విధంగా మనకు లగ్జరీ అనేది ఉంటుంది. మనం ఎప్పుడు తీసుకున్నాము, ఎప్పుడు చేసాము, దానికి ఏం ట్రాన్సాక్షన్ జరిగింది అనే విషయాలన్నీ కూడా చెప్పేదానికి ఒక లగ్జరీ అని ఉంటుంది. మరి ఇక్కడ కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఈరోజు మనం దీని గురించి ఒక పెద్ద చదివే వచ్చింది. దీన్ని చదువుకుంటే ఫ్యూచర్ లో మనం కోట్లు సంపాదించుకుని ఎంతో మంది మన విద్యార్థులు ఈరోజు పోటీ పడి చదువుతున్నారు ఈ బ్లాక్ చైన్ గురించి. రైట్. ఈ బ్లాక్ చైన్ లో ఒక లగ్జరీ ఉంటుందా అంటే ఎస్ సార్, ఖచ్చితంగా మనకు బ్లాక్ అయి ఒక చాట మనం చేసే ట్రాన్సాక్షన్ 100 చాట్ల బ్లాక్ అయి ఉంటుంది. ఆ ట్రాన్సాక్షన్ ఒక్కొక్కటి చాట ఉంటుంది. దాన్ని హ్యాంగ్ చేసేదాన్ని కాదు అనే ఒక ఉద్దేశం మన తాంత్రిక విజ్ఞానులు అందరూ కూడా ఒప్పుకున్న తర్వాతనే ఈ బ్లాక్ చైన్ సిస్టమ్ అనేది మనకు తెచ్చిపెట్టారు మిత్రులారా. మరి ఇటువంటి ఒక ఆపర్చునిటీని ఈ క్రిప్టో కరెన్సీలో మనకు ఇచ్చి మన ఒక సిస్టమ్, మన లదాయి నడకం చారిబుల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఏముందో మనకిచ్చిండే ఈ క్రిప్టో ఎనర్జీ 25 గుర్తించండి మిత్రులారా. మన ఫస్ట్ ఈ రోజు స్టార్ట్ చేయబోతున్నది జస్ట్ ఒక అవేర్నెస్ కోసమే నేను చెప్పాను. అటువంటి క్రిప్టో కరెన్సీని మనం అరుణ్ చేసుకునేదానికి, అది కూడా క్రిప్టో కరెన్సీ అంటే ఇక్కడ ఎన్నో మోసాలు ఉన్నాయని చెప్పాను ముందే ఇప్పటికీ నడుస్తుంది. కారణం వారు ఒక పేరు పెట్టుకొని సృష్టించుకునేదానికి. మనం అలాంటిది కాదు. ఇక్కడ ప్యూర్లీ ఈక్వల్ యుఎస్ డాలర్ కు సమమైన USDT అనే ఒక క్రిప్టో కరెన్సీ మాత్రమే మన సిస్టమ్ మనకి ఇస్తుంది, తీసుకుంటా ఉంది. సో అవుట్పుట్ అదే, ఇన్పుట్ అదే. ఇక్కడ మనది ఆ కరెన్సీ వల్ల మనకు ఏ విధమైన నష్టము రాదు, మనం లాస్ కాలేము. ఎందుకంటే ప్రైవేట్ కరెన్సీ ఈ రోజు సార్ 10 రూపాయలు కొనిపెట్టండి, మన్నాడు 100 రూపాయలు అయిపోతుంది అంటే అది పంపింగ్ అని చెప్తాం. సో ఇక్కడ డంపింగ్ చేసేదానికి లేదు, పంపింగ్ చేసేదానికి లేదు. ఎందుకంటే మన కరెన్సీ మన సిస్టమ్ ఇస్తున్న కరెన్సీ ఒక స్టేబుల్ కరెన్సీ. 1-2 పైసలు 3 పైసలు డిఫరెంట్, అంతకు పైన ఎప్పటికీ ఎక్కదు, ఎప్పటికీ పెద్దగా తగ్గదు. సో అటువంటి కరెన్సీ మన సిస్టమ్ ఇస్తూ మనకు క్రిప్టో ఎనర్జీ 25 అనే ఒక అద్భుతాన్ని సృష్టించింది. మరి ఈ క్రిప్టో కరెన్సీని మనం వాడాలి, తీసుకోవాలి, పెట్టుకోవాలి అనుకుంటే మనం ఎలా డబ్బు అయితే ఇంట్లో పెట్టుకోవడానికి ఒక బీరోనో ఏదో ఒకటి పెట్టుకుంటాము, అలాంటిది ఇక్కడ ఒక వ్యాలెట్ అని చెప్తాం, ఒక పర్స్ అని చెప్తాం. మరి ఈ వ్యాలెట్ ని మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాలన్నా సార్ అవసరం లేదు. ఈరోజు డీసెంట్రలైజ్ ప్లాట్ఫారం అంటే నేనేమి ఆ బ్లాక్ చైన్ చెప్పానో దానికి ఒక అడుగు ముందుకేసి ఒక పైపట్టుగా వెళ్ళి డీసెంట్రలైజ్ ప్లాట్ఫారం అనే ఒక ప్లాట్ఫారం ని సృష్టించారు. అక్కడ నేను చెప్పిన ఆ బ్లాకింగ్ అనేది 100% జరుగుతుంది. ఎవరు మనల్ని హ్యాంగ్ చేసేదానికి కాదు, మన డబ్బులు ఎవరు దోచుకునేదానికి కాదు. అయితే ఇక్కడ కూడా కొన్ని సీక్రెట్లు ఉంటాయి. ఆ సీక్రెట్లు మాత్రం ఎవరు దీని గురించి బాగా తెలిసిన వారు ఉండారో వారి దగ్గర అడిగి మనం తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యంగా ఉంటుంది మిత్రులారా. అటువంటి ఒక డీసెంట్రలైజ్ వ్యాలెట్ అయినా మనకు సేపాల్ వ్యాలెట్. ఏం సార్ నేను సేపాల్ వ్యాలెట్ ఒకటే యూజ్ చేయాలన్నా, దానికి మన సిస్టానికి ఏమైనా కనెక్షన్ ఉందా అంటే ఖచ్చితంగా లేదు మిత్రులారా. ఎందుకంటే యూజ్ అండ్ ఫ్రెండ్లీగా ఉండాలి, అందుకనే ఒక కారణంగా సేపాల్ వ్యాలెట్ అనేది కొంచెం సేఫ్టీగా ఉంటుందని మన సిస్టమ్ చెప్తాంది. ఇక్కడ మనం సేపాల్ వాడచ్చు, ట్రస్ట్ వ్యాలెట్ వాడచ్చు, మెటామాస్క్ వాడచ్చు, డ్రోన్ ప్రో వాడచ్చు, ఇలా చెప్పుకుంటూ వెళ్తుంటే అది సుమారుగా 100 లెక్కలో ఉంది. మనకు ఏది ఇష్టమైతే అది BEP20 అనే ఒక చైన్ తో మనకు ముడిపడి ఉంటుంది. అటువంటి చైన్ ఇంక్లూడ్ ఉన్న ఏ వ్యాలెట్ అయినా మనం వాడుకోవచ్చు. మరి వాడుకునే ముందు మనం చేయాల్సింది ఒకటే ఒక పని ఉంది. ఇక్కడ ఒక 30 USDT
క్రిప్టో కరెన్సీని తెత్తర్ కరెన్సీ అని కూడా చెప్తాం దాన్ని తీసుకొని మనం ఏం చేయాలంటే యాప్ లోడ్ చేసి పెట్టుకొని మనం ఈ సిస్టమ్ లోపలికి ఎంటర్ అయితే మనకు సిస్టమ్ ఇచ్చే 2 విధాల ఒక ఆపర్చునిటీ ఏమిటంటే, ఒకటి రాయల్ ప్లాన్ లో, ఇంకొకటి ఎనర్జీ 20లో. ఈ రెండిట్లో కూడా మనం ఏం చేస్తున్నాం, ఒకటే రాయితో 2 కాయి కొట్టుకొని లోపలికి వస్తున్నాం. ఒక్క ప్లాన్ కోసం కట్టే 30 USDTలు అనేది మనకు ఇక్కడ 2 ప్లాన్ కి హెల్ప్ఫుల్ గా చేస్తుంది. మరి ఈ 30 USDTలు మనం ఏమైనా పెట్టుబడిగా పెడుతున్నామా సార్ అంటే 100% మన సిస్టమ్ పెట్టుబడి సిస్టమ్ కాదు. మరి ఈ రోజు పెట్టండి, రేపు ఇంకా మీకు ROI రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇస్తామని చెప్పే సిస్టమ్ మనది కాదు. మనం ఇచ్చేది ప్యూర్లీ డొనేషన్ మాత్రమే సహాయం చేస్తున్నాము. మన సిస్టమ్ ద్వారా తిరిగి సహాయాలు పొందబోతున్నాం మిత్రులారా. ఇది 1 టైం చేస్తే ఒక 30 USDT మన సహాయంగా ఉంటుంది. సో మిగతా సిస్టమ్ లాగా మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ సిస్టమ్ గా మన సిస్టమ్ ని చూడకూడదు. మన సిస్టమ్ ఇన్వెస్ట్మెంట్ సిస్టమ్ 1000% కానే కాదు. సో అప్పుడు మనం ఇచ్చేది డొనేషన్ కు మారు పేరు ఉంది సహాయానికి మారు పేరు దాన ధర్మం. మరి ఇలా అనుకున్నప్పుడు మనం వితౌట్ ఇన్వెస్ట్మెంట్ తో మన సిస్టమ్ లోపలికి ఎంటర్ అవుతాం. ఎంటర్ అయ్యే చెప్పాను 2 విధాల మనకు సిస్టమ్ మనల్ని ఆదుకుంటుందన్నాను. ఆ ఆదుకోవడంలో రాయల్ ప్లాన్ కి ఒక 10 USDTలను, ఎనర్జీ ప్లాన్ కోసం స్టేజ్ 1, ఇక్కడ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అని 4 స్టేజ్లు ఉంటుంది. ఆ 4 స్టేజ్లకు కలిపి మనం ఒక 20 USDTలతో మొదటి స్టేజ్ లోపలికి ఎంటర్ అవుతాం మిత్రులారా. మరి ఎంటర్ అయిపోయాము, మనం 30 USDTలు దానం ధర్మంగా ఇచ్చేసాము, హెల్ప్ చేసేసాము, మనకి ఇంకా వచ్చేస్తుందా సార్ అంటే ఖచ్చితంగా రాదు. ఎందుకంటే మనం ముందే చెప్పిందాం, మనం ఇచ్చిండేది డొనేషన్, అది ఇన్వెస్ట్మెంట్ కాదు. మరి ఏం సార్ చెయ్యాలి మన ప్లాన్ లో కంటే, కనిష్టం మనం ఒక 5 మందికి మనం ఎంత మిత్రులారా, ఒక 5 మందికి మనం ఈ ఆపర్చునిటీని ప్రసాదిస్తే వారి ద్వారా మనం ఎలా వచ్చామో మరి వారు కూడా అలాగే 30 డాలర్లు 30 USDTలు మీన్స్ డాలర్ అని చెప్తే మీరు USDTగా కన్వర్ట్ చేసుకోండి. తీసుకొని మనం ఒక ఎనర్జీ టేబుల్లోకి వస్తారు. వచ్చినప్పుడు మనకి ఎలా 2 ప్లాన్ గా జాయిన్ అయిందో వాళ్ళకు కూడా 2 ప్లాన్లో జాయిన్ అవుతారు. దానికోసం ఒకటి 10, ఒకటి 20 అని ఇక్కడ సిస్టమ్ డివైడ్ చేసి 2 ప్లాన్లోనూ వాళ్ళని మన కింద ఐటీగా కూర్చోబెడుతుంది. దాంట్లో రాయల్ ప్లాన్ గురించి ఫస్ట్ తెలుసుకుందాం. ఎందుకంటే మనకు క్యాష్ 25లో ఒక రాయల్ ప్లాన్ ఉంది, అది సపరేట్. ఇది రాయల్ క్రిప్టో USDT 10 అంటాం. ఎందుకు తెలుసా, 10 USDTలు ఇచ్చి మనం ఈ రాయల్ లైఫ్ కోసం, మన రాయల్ జీవితాన్ని చూడడానికి కోసం, మనం ఉన్నప్పుడు ఎంజాయ్గా ఉండాలనే దానికోసం ఈ రాయల్ ప్లాన్ లోపలికి ఎంటర్ అవుతాం మిత్రులారా. ఎంటర్ అయినప్పుడు మన కింద 5 మంది వచ్చారు. ఈ 5 మందిని ఇంకా మనకేం సార్ ఆదాయం వస్తుందంటే, ఖచ్చితంగా ఒక్కొక్కరి ద్వారా వారి అప్లైన్కి ఎవరైతే డైరెక్ట్ గా ఇంట్రొడ్యూస్ చేశారో వారికి 2.5 USDT అనేది సిస్టమ్ డివైడ్ చేస్తుంది. ఇది సమాన ఇన్కమ్ అంటాం. ఎందుకంటే వేరే సిస్టమ్ లో మనం చూసింటాం 0% తో స్టార్ట్ చేద్దాం, 1% తో స్టార్ట్ చేద్దాం, దాంట్లో సగం మనం తీసుకుందాం, పావుల వాళ్ళకి ఇస్తాం, 30 మనం మింగుతామని చాలా చూసింటాం. ఇక్కడ అలా కాదు, సమానంగా అందరికీ కూడా ఇన్కమ్ ఇస్తుంది. ఎలా ఇస్తుంది, ఫస్ట్ మనం ఇంట్రొడ్యూస్ చేశాను, ఇంట్రొడ్యూస్ చేసిన డైరెక్ట్ రెఫరల్ ఎవరైతే చేశారో వారికి 2.5, వారి పైన ఉన్న అప్లైన్ కి 2.5, వారి పైన ఉన్న అప్లైన్ కి 2.5, వారి పైన ఉన్న అప్లైన్ కి 2.5. ఇలా ఒక పర్సన్ $10 తెస్తే 4 డిస్ట్రిబ్యూషన్ చేస్తాడు. మరి నెక్స్ట్ పర్సన్ 2వ పర్సన్ వస్తాడు, ఆయన ఏం చేస్తాడు, ఈ ముందు ఉన్న 3 అప్లైన్ కి ఎలాగ ఇచ్చేసామంటే వారి డైరెక్ట్ అప్లైన్ తర్వాత 3 అప్లైన్ కి ఎలా ఇచ్చారు, డైరెక్ట్ అప్లైన్ కి అయితే ఎవరి పర్సన్ ద్వారాను ఇన్కమ్ ఉంటుంది. ఆ తర్వాత 4వ అప్లైన్, 5వ అప్లైన్, 6వ అప్లైన్ కి అదే 2.5 ఇస్తాడు. 3వ పర్సన్ వచ్చినప్పుడు 7, 8, 9కి ఇస్తాడు. 4వ పర్సన్ వచ్చినప్పుడు 10, 11, 12కు ఇచ్చి క్లియర్ చేస్తాడు. మన లెవెల్ 13 లెవెల్లో ఇది క్రాస్ అవుతుంది, మనం చేరుకొని అప్పుడు 12 లెవెల్లో మనకు ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది మిత్రులారా.
మరి ఇలా నెక్స్ట్ ఒక 5% ఇచ్చాను కదా సార్, నేను నలుగురికి లెక్క చెప్పారు కదంటే ఆ 5% ద్వారా డైరెక్ట్ అప్లైన్ ఎవరుంటారో వారికి $4.5 లభిస్తుంది మిత్రులారా. ఇక్కడ నలుగురితో ఫస్ట్ రాయల్ ప్లాన్ లో 2 ఇస్తే నెక్స్ట్ వచ్చే 5వ ఐడిని ఇంకా మనకు 10వ ఐడి వరకు లెక్కెట్టుకోండి. 5, 6, 7, 8, 9, 10 ఈ 10 ఐడీలకు కలిపి ఈ 6 ఐడీలకు కలిపి సిస్టమ్ ఏం చేస్తుంది 4.5 మనకు డైరెక్ట్ గా మనం చేసింటే మనకు వస్తుంది. ఆ పైన ఉన్న వారికి అలాగే సేమ్ ఆ ప్లాన్ ఎలా చెప్పాను, ఫస్ట్ 3 అప్లైన్లకి 1.5 వెళ్తుంది. ఆ తర్వాత అప్లైన్లకి మళ్ళా అదే 1.5, ఆ తర్వాత 1.5, ఆ తర్వాత 1.5 అని మొత్తం ఈ సిస్టమ్ 12 మందికి డిస్ట్రిబ్యూషన్ లో చేస్తుంది. మనం చేరుకుంటే 13 మంది అవుతాం. మరి తెచ్చింది $10. ఈ $10 కూడా ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ లోకి కంప్లీట్ చేసేస్తుంది. మరి నేను 10 మందికి పైన ఇచ్చాను సార్, 11, 12, 13, 100, 200 అని ఇచ్చాను. మరి నాకేం సార్ చేస్తుంది సిస్టమ్ అంటే, మీరు ఇచ్చే $10 మీకే $8 తిరిగి ఇచ్చేస్తుంది మిత్రులారా. ఫస్ట్ డైరెక్ట్ గా ఎవరైతే చేసిండారో ఆ పర్సన్ కే మనకు తిరిగి వచ్చేస్తా ఉంటుంది. ఈ ప్లాన్ లో ఎప్పుడు మనం 11 మందికి పైన ఇచ్చినప్పుడు ఉంటుంది మిత్రులారా. రైట్, ఆ క్యాల్కులేషన్ లో ఇక్కడ మనం ఈ రాయల్ ఇన్కమ్ ని చూస్తే ఎలా ఉంటుంది, ఎంత ఉంటుంది అని ఒక్కతూరి కరెక్ట్ గా మీరు మనస్సు పెట్టి ఇక్కడ వింటే మిత్రులారా మీ కండ్లు తిరుగుతాయి. అంత పెద్ద మొత్తం అనేది మన కంటి ముందర నేను ప్రతిరోజు చెప్తుంటాను కదా, పరిగెత్తా ఉంటుంది మన ఇంటి ముందర, కంటి ముందర మన బంగారపు సముద్రం. ఎంత కావాలంటే అంత మనం తెచ్చుకోవచ్చు అని చెప్పాను. సో దాన్ని గుర్తించండి, మీకే అర్థమవుతుంది. ఫస్ట్ నలగతో మనకు 2.5 యూఎస్డీలో 9 యూఎస్డీగా లభిస్తుంది. సో మనకు INR లో $90 లెక్కేసుకుంటాం, 92 రూపాయలుగా పెట్టుకుంటాం. మినిమం $90 పెట్టుకుందాం చాలు, తప్పేం లేదు. సో అలా మనం ఒక్కొక్కరు ఒక్కొక్క లెవెల్లోను నెక్స్ట్ ఆ నలుగురికి 4 ఆపర్చునిటీ అంటే 16లో ఇంకా 4 మనిషి మనకు అదే 2 ఇస్తారు. ఇక్కడ ఫస్ట్ వచ్చే లెవెల్ మాత్రమే క్యాల్కులేషన్ ఉంది మిత్రులారా. ఆ తర్వాత 4.5 వచ్చేది క్యాల్కులేషన్ చేయలేదు. ఆ తర్వాత మనకు 8 వచ్చేది కూడాను క్యాల్కులేషన్ చేయలేదు. ఎందుకంటే ఈ ఫస్ట్ లెవెల్లో ఎంతమంది ఇస్తారో దాన్ని క్యాల్కులేషన్ చేస్తేనే మనకు ఇక్కడ చెప్పుకోలేనంత ఆనందం పడేంత ఇన్కమ్ మన సిస్టమ్ ఇచ్చిపెట్టింది. ఎన్ని లెవెల్లో? కేవలం 13 లెవెల్లోనే. మరి 13 లెవెల్లోనే ఇంత ఇన్కమ్ ఎంత సార్ వస్తుందంటే, ఒక్కతూరి ఈ స్లాట్ ని బాగా గమనించండి. మనం INR గా లెక్కేస్తే ఎంత ఉంది, USDT రూపంలో లెక్కేస్తే ఎంత ఉందో అనేది మీరు గమనించితే మనకు దాదాపుకి 181 CR ఇక్కడ ఇన్కమ్ ఉంది. 180 CRల ఇన్కమ్ ని మన సిస్టమ్ ఈ 13 లెవెల్లో పెట్టిందంటే 13 లెవెల్ రీచ్ కావడం అనేది పెద్ద విషయమా? ఒక్కతూరి మీరందరూ కూడా మనసు పెట్టి చూడండి, అవుతుందా కాదా అనేది మీకే అర్థమవుతుంది మన ఈ రాయల్ ప్లాన్ లో మిత్రులారా. నెక్స్ట్ మనకు $20 పెట్టి మనం లోపలికి వెళ్ళాం కదా, ఆ $20 సిస్టమ్ మనకి ఏమేమి ఇస్తుంది, ఎలా ఇస్తుంది, ఎంత ఇస్తుంది అని తెలుసుకునే దానికి ముందు మనం చేయాల్సింది ఇక్కడ మనకు 3 విధాలుగా ఆ $20 3 విధాలుగా వర్క్ చేస్తుంది అనే విషయాన్ని మనం గుర్తించాలి. అదేంటి సార్ 3 విధాలంటే, ఒకటి ప్యాసివ్ అంటాం, ఇంకొకటి ఎనర్జీ బోర్డ్, ఇప్పుడు ఇందాక మనం మాట్లాడబోయే బోర్డు అనుకుంటాం, నెక్స్ట్ ఒకటి యాక్టివ్ ప్లాన్ అంటాం. ఈ 3టికి నేను ఇచ్చిన 30 సరిపోదు కదా సార్, ఎందుకంటే ఇక్కడ 30 అన్నారు, 40 అన్నారు, మరి 30 అన్నారు అని మీరు అనుకుంటే ఎస్, మనకి ఇచ్చింది అయితే ఖచ్చితంగా సరిపోదు. అయితే మన టీం 5 మంది ఇచ్చాం కదా మిత్రులారా, ఆ 5 మంది ద్వారా వచ్చిన 20 యూనివర్సిటీలను తీసుకొని ఏం చేస్తుంది మన సిస్టమ్, మనకి ఇక్కడ ప్యాసివ్ లో 40 యూనివర్సిటీలు ఇచ్చి PP అంటాం దాన్ని, ఒక ఐడి అక్కడ 2 విధాలు ఇన్కమ్. సో నెక్స్ట్ ఎనర్జీ బోర్డ్ స్టేజ్ 2, 3, 4 ఉంటుంది, దానికి 30 యూనివర్సిటీలు, అక్కడ మనకు ఒక ఐడి ప్లేస్మెంట్. యాక్టివ్ ప్లాన్ 4 లెవెల్ ఉంటుంది మిత్రులారా, 4 లెవెల్ మన 40 తరాలకు సరిపోవడానికి అటువంటి ఇన్కమ్ ఉంటుంది. సో పూర్తి క్యాల్కులేషన్ లో మరి అటువంటి బోర్డులో మనకు LP అంటాం, అక్కడ ఒక ఐడి ప్లేస్మెంట్ చేసి మనకు ఇస్తుంది. మరి ఇచ్చింది ఇందాక నేను చెప్పిన క్యాల్కులేషన్ ఇక్కడ చూపించారు. ఒక్కతూరి దీని అందరూ గమనిస్తే ఫస్ట్ వచ్చిన 2% ఫస్ట్
ఇద్దరు వచ్చారనుకోండి, వారి ద్వారా మనకి 20 యూఎస్డిటీతో మన ప్యాసివ్ ఐడి అనేది మనకు సిస్టమ్ యాక్టివేషన్ చేసి ఇస్తుంది. నెక్స్ట్ వచ్చే పర్సన్ తో ఏం చేస్తుంది, ఆ ఇద్దరితో ఎనర్జీ స్టేజ్ 2 అని చెప్పాను కదా, దాన్ని మనకు యాక్టివేషన్ చేసి ఇస్తుంది మిత్రులారా. దానికి 30 కదా సార్, మరి ఇక్కడ 45 అంటే నెక్స్ట్ 5వ పర్సన్ 20 యూఎస్డీలు తీసుకొస్తాడు. ఆ 20 యూఎస్డీకి ఇంకో 10 అవసరం పడుతుంది కాబట్టి అక్కడ క్యారీ ఓవర్ లో పెట్టి ఇక్కడ మనకు దానిని యాక్టివేషన్ చేసిస్తుంది, యాక్టివ్ ప్లాన్ ని కూడా. సో మొత్తం మీద 3 విధాల ఆదాయం మనం తీసుకోబోతున్నాం మిత్రులారా ఈ ఒక ఎనర్జీ బోర్డు ద్వారా వచ్చిన ప్లాన్ లో. మరి ఫస్ట్ మనం ప్యాసివ్ గురించి మాట్లాడుకుందాం. ప్యాసివ్ లో ఏం సార్ నాకు దొరుకుతుంది? ప్యాసివ్ లో 2 విధాల ఇన్కమ్ అన్నాను. దాంట్లో ఒకటి యాక్టివ్ ఇన్కమ్ అంటాము, ఇంకొకటి ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. ఆ యాక్టివ్ కి 30 వెళ్ళిపోతుంది, ప్యాసివ్ కు కేవలం 10 మాత్రమే వస్తుంది. సో ఆ 30 మనకేం మాయాజాలం చేస్తుంది, ఈ 10 మనకి ఏమి ఇంకెంత మాయాజాలం చేస్తుంది అనేది గురించి జస్ట్ ఒక 5 minutes మీరు క్లియర్ గా డిస్కషన్ చేసుకోండి. అందరం కూడా మీ మనసు ఇక్కడ పెట్టండి మిత్రులారా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనసు ఇక్కడ ఉంటే అందరికీ ఇది అర్థమైపోతుంది. ఎస్ సార్, ఇది ఫుల్లీ మనకు ఆటో అప్గ్రేడేషన్ లో మనకు సిస్టమ్ గా చేసిచ్చే ఒక ఇన్కమ్. మనం ఇందుకోసం ఏ వర్క్ చేయడం లేదు, దీనికోసం మనం ఎవరిని ఇవ్వలేదు. మనం ఇచ్చిందంతా ఏది ఇచ్చాము, ఎనర్జీ 25 లోకి ఇచ్చాము. అక్కడ మనకు సపరేట్ ఇన్కమ్, ఇక్కడ సపరేట్ ఇన్కమ్ అనేది ఫస్ట్ ప్యాసివ్ ఇన్కమ్ అనేది అందరికీ ఒక ఆశ కదా, మనకు ప్యాసివ్ లో ఇన్కమ్ వస్తా ఉంటే బాగుంటుంది. ఇది ఎంటైర్ మన తరతరానికి వచ్చే ఆదాయం కాబట్టి దీని మీద చాలా ఆశ ఉంటుంది అందరికీ. సో అలా మన సిస్టమ్ కూడా ఇక్కడ మనకు చాలా అద్భుతంగా డిజైన్ చేసి ఇచ్చింది ఈ ఒక ఇన్కమ్ నిమిత్తులారా. ఎస్, అలా చూసినప్పుడు ఇక్కడ ఫస్ట్ ఆటో అప్గ్రేడేషన్ చేసి మనకు సిస్టమ్ ఇచ్చేయడం వల్ల 7 నెంబర్స్ మన కింద సేమ్ ఆటో ఫుల్ లో వచ్చేస్తే 60 యూఎస్డిటీల్ని మనకు ఫస్ట్ లెవెల్ గా ఇస్తుంది. సెకండ్ లెవెల్లో ఒక 65 మంది వస్తే 1410 యూఎస్డిటీలు అనేది మనకు రిటర్న్ గా ఇస్తుంది మిత్రులారా. సో ఇక్కడ ఇచ్చిందంతా మనకే వచ్చేస్తుందా సార్ అంటే ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే ఇక్కడ బడ్జెట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ బడ్జెట్ లో మనకేమి సిస్టమ్ డివైడ్ చేస్తుందంటే మిత్రులారా, ఒక దూరి ఆలోచన చేసుకోండి. మనకి అవకాశాన్ని ఇచ్చిన, ఈ మార్గాన్ని ఇచ్చిన మార్గదర్శికి మన ద్వారా ఏదో ఒక ఆదాయం అనేది వెళ్ళాలి. ఎస్, ఫస్ట్ లెవెల్లో మనకు 60 వచ్చింది. ఆ 60లో 20 తీసి స్పాన్సర్ కి ఇచ్చేసి 40 మనకి ఇచ్చేస్తుంది. టోటల్ గా ఫస్ట్ లెవెల్ క్లియర్ చేస్తుంది. మరి సెకండ్ లెవెల్లో మనకు 1410 వచ్చింది. ఆ 1410ని ఎలా డిస్ట్రిబ్యూషన్ చేస్తుందంటే ఇక్కడ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ కోసం ఒక 200, మరి స్పాన్సర్ కి సెకండ్ ఇన్కమ్ గా మన ద్వారా ఒక 50. మనకే ఇక్కడ ఇదే బోర్డులో యాక్టివ్ బోర్డు అంటాం దీన్ని. ప్యాసివ్ అనేది ఒక యాక్టివ్ బోర్డు, 3 ఐడీలు రీబర్త్, మరి 3 ఐడీలకి 120. మరి ప్రాఫిట్ గా మనకు చేరాల్సిందా $1000, 1000 యూఎస్డిటీలు మిత్రులారా. దగ్గర ఈ కొద్ది లెక్కేసుకుంటే ఎంత సులభంగా వేసుకున్నా కూడా 90,000 రూపాయలు. మరి ఇలాంటి ఇన్కమ్ మనకు తిరిగి ఎందుకు ఇవ్వబోతున్నాయి? రీబర్త్ ఐడీల ద్వారా. ఎందుకంటే ఇక్కడ 3 రీబర్త్ ఇక్కడే ఇచ్చేసింది కదా మనకి. అప్పుడు నెక్స్ట్ బోర్డ్ రీబర్త్ అంటాం. బోర్డ్ రీబర్త్ అనేది నెక్స్ట్ మనం మాట్లాడబోయే ప్లాన్. దానికి ఒక 4 ఐడీలు మనకి వేసిస్తుంది. ఇక్కడ 4 ఐడీలు ఇస్తుంది, అక్కడ 4 ఐడీలు ఇచ్చింది. తెచ్చిన 1410ని ఇలా డిస్ట్రిబ్యూషన్ చేసి ఈ ప్యాసివ్ ఇన్కమ్ అనేది మనకు తిరగ మరల వస్తా ఉండేదటగా సిస్టమ్ ప్లాన్ చేసి మన చేతిలో పెట్టేసింది మిత్రులారా. రైట్, అది ప్యాసివ్ లో యాక్టివ్ ఇన్కమ్ అని చెప్పాను. ఇప్పుడు రియల్ ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఇక్కడ ఉంది. ఇది బోర్డ్ ఆటోఫుల్ ప్లాన్ అని చెప్తాము. ప్లస్ ఇక్కడ 4 బోర్డులు ఉంటుంది. ఒకటి స్కై అంటాము, నెక్స్ట్ ఈడన్ అంటాము, ఆ నెక్స్ట్ పారాడైస్ అంటాము, ఆ నెక్స్ట్ చూస్తే ఇక్కడ జియాన్ అంటాం. సో ఈ 4 బోర్డులు మనకి ఏం చేసి పెడుతుంది అంటే వెరీ సింపుల్. మనం తెచ్చింది 10 యూఎస్డిటీలు. ఇక్కడ మనం తెచ్చింది 10 యూఎస్డిటీలు. ఆ 10 యూఎస్డిటీలు మనం 1, 2, 3 అనే 3 లెవెల్లో 2, 4, 8 అనే మందికి మనం డిస్ట్రిబ్యూషన్ గా ఇచ్చేస్తాం. అంటే మనం ఫస్ట్ సహాయం చేస్తాం. ఇక్కడ సహాయం చెయ్యండి, సహాయం పొందండి, ఇంతే కాన్సెప్ట్. అందుకోసం అర్థం చేసుకుంటే మనం తెచ్చిన 10ని ఫస్ట్ ఈ 3 లెవెల్లో ఉన్న వారికి డిస్ట్రిబ్యూషన్ లో ఇచ్చేస్తే అదే 3 లెవెల్లో సిస్టమ్ ఏం చేస్తుంది, ఆటో ఫుల్ లో మనకు 2, 4, 8 అని 3 లెవెల్ మెంబర్స్ ని
తెచ్చి మనకు 66 యూఎస్డిటీల్ని రిటర్న్ గా ఇప్పిస్తుంది. సో రిటర్న్ 66 వచ్చింది. 66 మనకే వస్తుందా సార్ అంటే ఇక్కడ కూడా మనం గమనించాలి, బడ్జెట్ అనే విషయాన్ని ఎక్కడా మనం మర్చిపోకూడదు. ఈ ఒక ప్యాసివ్ లో మాత్రం మిత్రులారా. రైట్, ఇక్కడ ప్రాఫిట్ ఎంత, మనం పెట్టిన పెట్టుబడి అనుకుంటే 10 ఫస్ట్ తీసుకోండి అంటుంది. మనం ఇచ్చింది ఏదేంటి, దానం అనేది గుర్తించండి మిత్రులారా. ఎస్, అలా రివార్డ్స్ స్పాన్సర్ కి, మరి ఇక్కడ ఇదే బోర్డు కి మరొక రీబర్త్ ఐడి, ఇవన్నీ మనకు డిస్ట్రిబ్యూషన్ వెళ్ళిపోతే క్యారీ ఓవర్ లో 32. ఈ 32 తీసుకొని నెక్స్ట్ మనం ఈడననే ఒక స్వర్గానికి బయలుదేరుతాము. ఆ స్వర్గంలో మనకు సేమ్ అదే 3 లెవెల్ 2, 4, 8 అనే పర్సన్ ఉంటారు. మన ద్వారా వారికి డిస్ట్రిబ్యూషన్ గా చేసేసి 32 మనం తెచ్చిందని అదే సేమ్ కాన్సెప్ట్ లో ఈ ఈడన్ బోర్డ్ ఆటోఫుల్ లో మనకు 2, 4, 8 అనే పర్సన్స్ 3 లెవెల్లో వస్తారు. 220 యూనివర్సిటీల్ని మనకు రిటర్న్ గా ఇస్తారు మిత్రులారా. ఇచ్చిన వారు మనకు ప్రాఫిట్ గా బడ్జెట్ లో 50 ఇచ్చేసి ఈ హెల్పింగ్ ఐడి అనేది ఏంటి సార్ అనేది కొంతమందికి సందేహం. ప్యాసివ్ లో మన మదర్ ప్యాసివ్ లో మన క్యాష్ 25 లో ఉన్న ప్యాసివ్ లో హెల్ప్ చేసే దానికోసం ఈ ఐడీలు అనేది ఇంపార్టెంట్ గా యూజ్ చేసుకోబడుతుంది మిత్రులారా. మరి ఇక్కడ ఈ బోర్డు లోను ఒక ఐడి మనకు రీబర్త్ ఐడిగా దొరుకుతుంది. అవార్డ్స్ కోసం 24 వెళ్ళిపోతుంది, స్పాన్సర్ కి 20 ఇచ్చేస్తాం. క్యారీ ఓవర్ లో 100 యూనివర్సిటీలు ఉంటుంది. మరి ఈ 100 యూనివర్సిటీలు తీసుకొని మనం 3వ బోర్డు అయిన పారడైస్ బోర్డు కి ఎంటర్ అవుతాము. ఎంటర్ అయిన తక్షణం మనం తెచ్చిన 100 యూనివర్సిటీలు ఏం చేస్తాము, అదే 3 లెవెల్ కి ఇచ్చి డిస్ట్రిబ్యూషన్ చేసేసి అదే 3 లెవెల్ ద్వారా మనం 752 యూనివర్సిటీల్ని ఇక్కడ సంపాదనగా పొందుతాము. సో పొందిందంతా మనకే వచ్చేస్తుందా సార్ అంటే ఖచ్చితంగా రాదని చెప్పాను. ఎందుకంటే ఇక్కడ బడ్జెట్ అనేది ఉంటుంది. మన ప్రాఫిట్ 110 యూనివర్సిటీలు మిత్రులారా. మరి 110 మనం ప్రాఫిట్ గా తీసుకున్నాము. ఆ తర్వాత హెల్పింగ్ కోసం ఇచ్చింది బోర్డు రీబర్త్, మరి ఇక్కడ 2 ఐడీలు ఇచ్చింది బోర్డులో. మరి యాక్టివ్ లోకి అంటే ఆ 14,000 యూనివర్సిటీలు సంపాదన చేశాం కదా, ఆ బోర్డుకి ఒక ఐడి ఇస్తుంది. తర్వాత స్పాన్సర్ కు 30 ఇస్తుంది. రివార్డ్స్ కోసం 20 తీసుకొని 500 యూనివర్సిటీల్ని మనకు క్యారీ ఓవర్ చేసుకొని మన ఒక 4వ బోర్డు కోసం సిస్టమ్ మనం మళ్ళీ తీసుకెళ్ళింది. అక్కడ 3 లెవెల్ ఉంటుంది. 2, 4, 8 అనే పర్సన్ కి మనం 500 యూనివర్సిటీని ఇచ్చి మనం డిస్ట్రిబ్యూషన్ చేసేసినాము. ఆ తర్వాత మనకు అదే సిస్టమ్ ద్వారా అదే 2, 4, 8 అనే పర్సన్స్ టోటల్ గా 3,780 యూనివర్సిటీని ఈ 3 లెవెల్ ఇంకా మనకు ఇచ్చారు, తీసుకున్న దాంట్లో మనకు ప్రాఫిట్ గా ఏమిస్తుంది సార్ సిస్టమ్ అంటే 2,964 యూనివర్సిటీలు ఇస్తుంది మిత్రుల. దగ్గరికి 3,000 యూనివర్సిటీల్ని మనకి ఇక్కడ ప్రాఫిట్ గా ఇస్తుంది. మరి యోచన చేయండి, 3,000 యూనివర్సిటీలు దగ్గరికి 2,70,000 రూపాయలు మనం ఇక్కడ ఆదాయంగా తీసుకుంటాం ఈ ప్యాసివ్ లో. ఇది ఏమైనా మనం డబ్బులు పెట్టి లోపల పెద్ద పెట్టుబడి పెట్టి వచ్చామంటే 100% మనం ఇచ్చింది ఒక దాన ధర్మం 10 యూనివర్సిటీలు. సో మనకి ఇక్కడ ఇచ్చే సిస్టమ్ ఎలా తిరిగిస్తుందో ఒకసారి ఆలోచన చేసి చూడండి మిత్రులారా. రైట్, ఇక్కడ ప్రాఫిట్ 3,000 దగ్గరికి ఇచ్చేశారు. హెల్పింగ్ ఐడికి వెళ్ళిపోతుంది. బోర్డు రీబర్త్, అదే యాక్టివ్ రీబర్త్, మరి స్పాన్సరు, మరి రివార్డ్స్ ఇవన్నీ వెళ్ళిపోయినా మిగిలిందంతా డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత మనకు టోటల్ గా ఈడన్ బోర్డులో 3 ఐడీలు, పారడైస్ బోర్డు ఇంకా 3 ఐడీలు, ప్యాసివ్ బోర్డు ఇంకా మనకు 4 ఐడీలు రీబర్త్ లో దొరుకుతుంది. రీబర్త్ వచ్చిందంటే ఏం చేస్తుంది సార్ అంటే ఇదే ఇన్కమ్ ని పునః మనకు రిటర్న్స్ ఆఫ్ రిటర్న్ గా ఇస్తూ ఉంటుంది. ఇది మనకు ప్యాసివ్ బోర్డులో వచ్చే ఇన్కమ్, మన తరతరానికి మనం తీసుకునే ఇన్కమ్ మిత్రులారా. రైట్ సార్, ఇందాక మనం ప్యాసివ్ గురించి అర్థం చేసుకున్నాము. మరి ఎనర్జీ 2 కి మనం వెళ్ళాలి కదా. వెళ్ళాలంటే మనం ఏం సార్ చేయాలంటే వెరీ సింపుల్. మనం తెచ్చిన ఆ 30 యూనివర్సిటీల్ని ఇక్కడ ఎలా డిస్ట్రిబ్యూషన్ చేశారో ఏ దానికి అది మనకు టాప్అప్ అయ్యిందో అనేది ఒక్కదూరు చూసుకోండి. సో 30 యూనివర్సిటీలు మనకు రాయల్లో టాప్అప్ అయిపోయింది. రాయల్ అంటే ఇప్పుడు ముందాక ఫస్ట్ లో మాట్లాడే కదా, దానికి టాప్అప్ అయిపోయింది. అందుకోసం అక్కడ మనకి ఇన్కమ్ అనేది ఏమీ రాదు. నెక్స్ట్ వచ్చే ఐడితో అంటే 30 యూనివర్సిటీలతో మనకు 12 యూనివర్సిటీలని ఇన్కమ్ గా ఇచ్చేసి ఆ తర్వాత 18ని క్యారీ ఓవర్ లో పెడుతుంది. ఎందుకు పెడుతుంది క్యారీ ఓవర్ అనేది మీకు చెప్తాను మిత్రులారా లాస్ట్. మరి ఇక్కడ ఒక మహా అద్భుతం మనకి ఏం చేసి ఇచ్చారంటే మనం ఒక రాయల్ పిన్ అంటే క్యాష్ 25 మనం ఏం మాట్లాడుకుంటున్నాం కదా, అది 5 పిన్లు మనకు ఫ్రీగా ఇస్తారు మిత్రులారా. మన సిస్టమ్ 5 పిన్లు ఫ్రీగా ఇస్తారు. ఈ పిన్నులు ఏం చేస్తారు సార్ మనం తీసుకొని అంటే
ఆలోచన చేసి చూడండి. మనం వచ్చింది ఒక ప్లాన్ లో 30 యూనివర్సిటీలు పెట్టేసి, సో ఇక్కడ మనకు విధ విధాలుగా ఇన్కమ్ ఇస్తుంది. మన మదర్, మన తల్లి మర్చిపోకూడదు ఎవరు అనే దానికోసం సిస్టమే ఇక్కడ 5 పిండ్లు ఇచ్చి అక్కడ 5 మందిని మిమ్మల్ని రెఫర్ చేసుకొని హాయిగా మీరు ఒక టీం చేసుకొని ఇన్కమ్ చేసుకోండి అని చెప్పి మన క్యాష్ 25 కి హెల్ప్ చేస్తుంది మిత్రులారా ఇక్కడ. సో దానికోసమే ఇక్కడ మనకు రాయల్ పిన్ దొరుకుతుంది. దాన్ని మనం క్యాష్ 25 కి వాడుకోవచ్చు, కావాలంటే క్యాష్ రాయల్ పై కొని వాడుకోవచ్చు, అలా ఇచ్చేస్తుంది. నెక్స్ట్ అక్కడ మనకు 3వ పర్సన్ వచ్చాడు 30 యూనివర్సిటీలు తీసుకొని, తద్వారా 8 మాత్రమే ఇన్కమ్ గా ఇచ్చేసి 8 యూనివర్సిటీలు ఇన్కమ్ గా ఇచ్చేసి 22 క్యారీ ఓవర్లో పెడుతుంది. మరి 4వ పర్సన్ ద్వారా 10 ఇన్కమ్ 20 క్యారీ ఓవర్, 5వ పర్సన్ ద్వారాను 10 ఇన్కమ్ 20 క్యారీ ఓవర్. మొత్తం ఇప్పుడు ఇన్కమ్ లో చూసినప్పుడు 40 యూనివర్సిటీలు మనకు స్టేజ్ 2 లో ఇన్కమ్ గా ఉంటుంది, క్యారీ ఓవర్ లో 80 ఉంటుంది మిత్రులారా. మరి ఈ 80 ఏం సార్ పనిచేస్తుందంటే ఇక్కడే మనకు అసలైన ప్లాన్ స్టార్ట్ అవుతుంది. స్టేజ్ 3కి మనం మళ్ళీ తీసుకెళ్తుంది ఆ 80 క్యారీ ఓవర్. అలాగే మనం ఎలా స్టేజ్ 3కి వచ్చామో మన కింద అక్కడ 5 మందిలో ఎవరో ఒకరు పని చేయలేదు సార్, మైనస్ అయిపోయినారు, నో ప్రాబ్లం, 4 వస్తే చాలు. 4 అదే 80 తీసుకొని ఈ ఒక స్టేజ్ 3 లోపలికి వస్తారు. స్టేజ్ 3 లోపలికి వచ్చిన తక్షణం మనకేం చేస్తారు, తెచ్చిన 80లో 25 అని మనకు ఇన్కమ్ గా ఫస్ట్ $100 ఇచ్చేస్తారు. సో మనం పెట్టుబడి పెట్టినది ఎంతని ఒక తూరి గుర్తించండి. మరి ఇక్కడ క్యారీ ఓవర్ లో ఇచ్చింది ఒక్కొక్కరు 55, మరి 225. ఈ 225 ఏం సార్ చేస్తుంది మ్యాజిక్ అంటే అదే మనకు అద్భుతం. ఎందుకంటే స్టేజ్ 4కి మనం మళ్ళీ తీసుకెళ్లేదానికి ఆ 220 యూనివర్సిటీలు అనేది చాలా ముఖ్యం ఉంటుంది మిత్రులారా. సరే ఇదేం సార్ ఇక్కడ ముగ్గురికి ఇచ్చారు ఆప్షన్ అంటే, నేను 2వ బోర్డు వరకు వచ్చేసాను సార్, 3వ బోర్డు వరకు వచ్చేసాను సార్, దాని తర్వాత నేను ఎక్కలేకున్నాను సార్ పడ్డా అంటే కూడాను పర్వాలేదు మిత్రులారా. సిస్టమ్ మనకు అద్భుతమైన ఇన్కమ్ ఇవ్వడానికి ఈ ముగ్గురే వచ్చినా మీకు బాధ లేదని ఈ 220 యూనివర్సిటీల్ని క్యారీ ఓవర్ చేసి ఫస్ట్ వచ్చే పర్సన్ ద్వారా 80 మనకు రోలింగ్ టాప్అప్ అంటాం. ప్రపంచంలోనే ఫస్ట్ టైం చేసిందే మన సిస్టమ్. ఈ ప్లాన్ లో ఇంతవరకు ఎవరు చేయలేని ఒక విషయం ఈ రోలింగ్ టాప్అప్. ఇది ఎలా సార్ జరుగుతుందంటే మనకు ఇందాక గతంలో మనం 3వ బోర్డుకి ఎంత చెప్పుకున్నాం మిత్రులారా, మనకు కావాల్సిన యూనివర్సిటీ అంటే 80. ఈ 80ని ఇక్కడ రోలింగ్ టాప్అప్ లో తీసుకొని అట్లే ఒక అడుగు బ్యాక్ వెళ్ళి మిమ్మల్ని 3వ స్టేజ్ లో మీకు రీబర్త్ ఐడిగా టాప్అప్ చేసి ఇస్తుంది. సో అర్థం చేసుకోండి ఎంత పెద్ద విషయం ఇక్కడ జరుగుతుంది. 4వ బోర్డుకు మనం వచ్చేసాము. మనకు రోలింగ్ టాప్అప్ అనే ముఖాంతరం 220 యూనివర్సిటీలో 140 మనకి ఇన్కమ్ గా ఇచ్చి ఒక 80 తీసుకొని మరీ మీకు ఒక ఐడిని అక్కడే 3వ స్టేజ్ నెక్స్ట్ 4వ స్టేజ్ అట్లే మీరు జంప్ అవుతా ఉండొచ్చు. మరి ఇలా ఒక ఐడియా ఇచ్చేస్తుంది. మరి సెకండ్ పర్సన్ వస్తాడు 220 మనకే ఇన్కమ్ గా ఇచ్చేస్తుంది. మరి థర్డ్ పర్సన్ వస్తాడు ఒక 80 రోలింగ్ టాప్అప్ కోసం తీసుకుంటుంది, 140 మనకు ఇన్కమ్ గా ఇస్తుంది. మరి ఈ 2 ఐడీలు ఫస్ట్ వచ్చిన పర్సన్, థర్డ్ వచ్చిన పర్సన్ ఏం చేస్తారు, మనకు టాప్అప్ చేసి ఇచ్చారు కాబట్టి 3వ బోర్డులను ఇంకా మనం రిటర్న్స్ మళ్ళా అట్లే 3వ బోర్డు ఇన్కమ్ తీసుకుంటాం, మళ్ళా 4వ బోర్డు ఇన్కమ్కి వస్తాం. ఒక్కరిగా వచ్చిన వారం ఇక్కడ 2 అయ్యాము. ఈ 2 మరి ఇక్కడ నెక్స్ట్ బోర్డుకి వెళ్ళాక 4గా మారుతాము, 8గా మారుతాము. ఇలా ఈ రోలింగ్ టాప్అప్ లో ఈ 500 యూనివర్సిటీలు అనేసి అగైన్ మనం తీసుకుంటానే అంటాం మిత్రులారా. ఇది ఎనర్జీ బోర్డు మనకి ఇచ్చిండే ఒక గొప్ప అవకాశం మిత్రులారా. రైట్, ఇది ఎనర్జీ బోర్డులో మనకి ఎంత డిస్ట్రిబ్యూషన్ అవుతుందని సిస్టమ్ చెప్పింది. ఓకే, అది 100% మనకు తెలిసిందే. సరే సార్, ఇప్పుడు నాకు ఒకే ఒక చిన్న విషయం మాత్రం డౌట్ గా ఉంటుంది. నేను 5 మందిని కాదు సార్, నేను ఇంకా ఎక్కువ ఇచ్చాను, వారి ద్వారా నాకేం సార్ లభిస్తుంది అని మీరు ఎప్పుడైనా అనుకుంటే, మీరు ఇచ్చే ఒక్కొక్క నెక్స్ట్ పర్సన్ ద్వారా ఇంకా మీకు టోటల్ గా 2 యూనివర్సిటీలు మాత్రం కట్ చేసుకొని మిగతాదంతా డైరెక్ట్ స్పాన్సర్ కే మన సిస్టమ్ ఇచ్చేస్తుంది మిత్రులారా. అది 6, 7, 8, 9, 10, 11, 12 అని మీరు ఎంత కావాలని వేసుకోవచ్చు. ఈ ఫస్ట్
నలుగురికి పోతే మిగతా వాళ్ళకి చెప్పాను కదా 5 మంది పోతే 6, 7, 8, 9, 10 ఇస్తే ఏమైతుందనేసి అక్కడ క్యారీ ఓవర్ లో 80 తెచ్చి మీకు మరి అదే 3వ బోర్డులో ఇందాక మనం మాట్లాడుకున్న 3వ బోర్డులోనే ఒక రీబర్త్ ఐడిని కన్వర్ట్ చేసి సిస్టమ్ ఇచ్చేస్తుంది. ఆ తర్వాత మీరు ఎంత ఇచ్చినా కూడా ఏమైతుంది, మొత్తం మీకే యూనివర్సిటీలుగా ఇచ్చేస్తుంది. ఎంత వచ్చేది లోపల 18 యూనివర్సిటీలు మీకే ఇచ్చేస్తుంది మిత్రులారా సిస్టమ్ 11వ నెంబర్ నుంచి. అర్థం చేసుకోండి ఎంత పెద్ద గొప్ప వరము మన సిస్టమ్ మనకి ఇచ్చిండేది. సో ఈ డొనేషన్ కాన్సెప్ట్ మనకు ఎంత ఒక మహా సముద్రం లాగా ఉందో అనేదాన్ని గుర్తించండి మిత్రులారా. రైట్, ఇప్పుడు 2వ ప్లాన్ మనం కంప్లీట్ చేసుకున్నాం. ఫస్ట్ రాయల్ చూసుకున్నాం, ఎనర్జీ 25 కంప్లీట్ చేసుకున్నాం. మరి 3వదిగా మనకు ఒకటి ఉంది, దాని పేరు యాక్టివ్ అంటే ఎల్పి అని చెప్పాను. ఎల్పి అంటే ఏంటి? సో సహాయం చేసేదానికి పేరే హెల్ప్. సో అట్లాంటి ఎల్పిలో మనకు ఒక ఐడిని సిస్టమ్ క్రెడిట్ చేసి ఇచ్చింది. ఇది మనకు 4 తరాలకు ఒకసారి ఇచ్చేది 4గే బోర్డు. కాకపోతే 4 తరాలు కాదు, మనం 40 తరాలకైనా తీసుకోవచ్చు అని. ఇక్కడ మనం ఎంతమందిని రెఫర్ చేసుకుంటే అన్నిటి మీరు ఎంతమందిని కావాలన్నా మన ఎనర్జీ బోర్డులో ప్రిఫర్ చేసుకుందాం. ఇక్కడ ఎవరికి ఏమి చేసేలేదు. అక్కడ ఉండే వాళ్ళందరూ ఇక్కడికి ఏమిట్లో వస్తారు, ప్రమోషన్ లో వస్తారు మిత్రులారా. ప్రమోషన్ అనేది మన క్యాష్ 25లో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంటుంది. కాకపోతే అది ఐఎన్ఆర్ లో ఉంటుంది, ఇది యూనివర్సిటీ రూపంలో ఉంటుంది. మరి ఇక్కడ ఫస్ట్ బోర్డు 30 యూనివర్సిటీలు తెచ్చాం మిత్రులారా. మనం తెచ్చింది 30 మనం కట్టాం కదా ఆల్రెడీ. దాంట్లోనే అన్ని డివైడ్ అని చెప్పాను కదా. ఆ డివైడింగ్ లో మనకు సిస్టమ్ ఏమి ఇస్తుందంటే మిత్రులారా, ఒక్క దూరి ఆలోచన చేసి చూడండి. ఫస్ట్ లెవెల్లో మనకు 10 యూనివర్సిటీలు ఇచ్చేస్తుంది. 10 యూనివర్సిటీలు మనకే ఇచ్చేసిందంటే ఇంకా వేరే ఏం సార్ చేస్తుందంటే ఇక్కడ మాయాజాలం అనేది చాలా పెద్దది. కొద్దిగా నేను మీకు కనపచ్చదట కూడా పెడతాను. ఎందుకంటే ఇక్కడ వచ్చింది 30 యూనివర్సిటీలతో లోపల. కాకపోతే 30 మనకు డిస్ట్రిబ్యూషన్ కాదు. ఎందుకు కాదంటే మనకి ఇక్కడ కార్ ఫండ్, టూర్ ఫండ్ అనేది ఒక అవకాశం సిస్టమ్ ఇచ్చింది కాబట్టి దానికి ఒక 4 యూనివర్సిటీలు తీసేసి 26 యూనివర్సిటీలని మాత్రమే ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ లో పెడుతుంది. ఆ డిస్ట్రిబ్యూషన్ లో కూడాను ఫస్ట్ లెవెల్లో ఈ 30 యూనివర్సిటీ బోర్డులో వచ్చిన వారందరూ మీకు 10 యూనివర్సిటీలు ఇస్తా ఉంటారు మిత్రులారా. సో మీరు ఎనర్జీ బోర్డులో ఎంతమందిని చేసుకుంటే అంతమంది కూడా ఇక్కడ మీకు ఆదాయం ఇచ్చేదానికి ముందుకు వస్తూ ఉంటారు. మరి సెకండ్ లెవెల్ డూప్లికేషన్ ఎలా సార్? నేను 10 తీసుకున్నాను, ఒకరు వచ్చారు ఇచ్చారు, 2 వస్తే 20 వచ్చింది, సంతోషం నాకంటే ఆడికి మునిగిపోతుంది మన సముద్రం. సో ఆ ఇద్దరికి కూడా అదే 20 ఇప్పించేది మనం నేర్పించేస్తే ఏముంది, చేపలు పెట్టేది నేర్పియాలి మిత్రులారా. చేపలు పెట్టేది నేర్పియాలి ఫస్ట్, తినేది కాదు నేర్పించేది. అలా నేర్పించేస్తే తద్వారా వారికి ఆ 10 యూనివర్సిటీ వెళ్తుంటుంది. మనకు సిస్టమ్ ఎప్పటికీ పారపక్షం లేకుండా ఆ 2.5 అనేది సెకండ్ లెవెల్, ఆ థర్డ్ లెవెల్లో 2, ఆ తర్వాత 1, ఆ తర్వాత అర్ధం, ఆ తర్వాత పావని, మొత్తం 25 లెవెల్ కి మనకి ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తా ఉంటుంది మిత్రులారా. మనం 24 లెవెల్ వదిలేసి కనిష్టం 25 లెవెల్ ని మాత్రం చూస్తేనే చాలు, ఎక్కడికో వెళ్ళింటాం. ఎందుకంటే ఇక్కడ టోటల్లో 25 లెవెల్లో మనకి ఎంత సార్ వస్తుంది అనుకుంటే దాదాపుకి 151 CRలు ఇండియన్ కరెన్సీగా ఉంటుంది ఆ వచ్చే యూనివర్సిటీలు. సో లెక్కేసుకోండి, నేను చెప్పిన వాక్యం 1 తరానికి కాదు సార్, 4 తరానికి కాదు, ఇక్కడ 40 తరాలకు సరిపడే ఒక ఆదాయం ఈ 4 కోడ్లు మాత్రమే ఇస్తుంది అని చెప్పాను. సో అర్థం చేసుకున్న వారికి ఇది ఒక కలశంగా మిగిలి ఉంటుంది మిత్రులారా. రైట్, ఇంకా నెక్స్ట్ ఒక ఉండిగలు పెట్టింటారు. ఏంటి, మనం ఏదైనా కోరిక పెట్టుకొని తిరుపతికి ఒకటంట, ఆ తర్వాత వెంకన్నకు మగ దుర్గమ్మ కానీ ఎలా పెట్టుకుంటామో అలా 4 ఉండిగలు ఇక్కడ రెడీగా ఉంటుంది. దాంట్లో ఫస్ట్ ఉండిగల్లో మనం వచ్చేసాం లోపల కంటే. మిగతా 3 దాని ఏమిటది 2080 రేంజ్. మనం క్యాష్ 25 ఎలా చెప్పుకుంటున్నామో మనకు టాప్ అప్ చేసేదానికి సిస్టమ్ 2080 రేంజ్ లో 80% మనకు ఇన్కమ్ ఇచ్చేసి 20% ఎగబెట్టి నెక్స్ట్ మనకు టాప్ అప్ చేసి ఇస్తూ ఉంటుంది. మరి నెక్స్ట్ 50లో మనం టాప్ అప్ అయిపోయాము మన సిస్టమ్ ద్వారా వచ్చిన ఆదాయంతో. అక్కడ వచ్చిన నా ఫస్ట్ లెవెల్లో ఎంతమంది వస్తే నాకేం చేస్తారు,
ఒక్కొక్కరు 20 యూనివర్సిటీలు అంటే దాదాపుకి 1800 రూపాయలు. ఒక పర్సన్ నాకు వస్తే లోపలికి 1800 రూపాయలు నాకు ఆదాయం. మరి ఫస్ట్ లెవెల్లో నేను ఎంతమందిని చేసుకుంటానో అంతమంది ద్వారా నాకు ఆదాయం. మరి సెకండ్ లెవెల్ డూప్లికేషన్ అలాగే చేస్తుంటానో తద్వారా కూడా ఆదాయం అనేది వస్తూ ఉంటుంది. మరి ఇలా ఒక్కొక్క లెవెల్లోనూ ఫస్ట్ లెవెల్లో 20, ఆ తర్వాత 5, 4, 2, 2, 1, 1 అర్థమని టోటల్ గా 25 లెవెల్ కి ఆ 50 యూనివర్సిటీల్ని డిస్ట్రిబ్యూషన్ లో పెట్టేస్తుంది. ఫస్ట్ బోర్డు లో మాత్రమే 26 పెడుతుంది మిత్రులారా, గమనించండి. నెక్స్ట్ బోర్డు లో ఎక్కడ కూడా మనకు తీయదు, మొత్తం మనకే ఇచ్చేస్తుంది. అప్పుడు 50 యూనివర్సిటీలో మనకు డిస్ట్రిబ్యూషన్ లో పెట్టింది సిస్టమ్, అది డొనేషన్ గా ఇస్తా ఉంది. మనకెంత సార్ దొరుకుతుందంటే ఫస్ట్ బోర్డు లో ఎంత చెప్పానో అందుకు డబల్ గా మీరు లెక్కేయండి మిత్రులారా. ఫస్ట్ బోర్డు లో ఎంత చెప్పానో అంతకు డబల్ గా మీరు లెక్కేసుకోండి మన ఎన్ఆర్లు. సో అది యూనివర్సిటీలో కూడా మీరు అలాగే లెక్కేసుకోండి. మరి ఇక్కడ ఇంకా టాప్అప్ అవుతాము. ఇక్కడ ఇంకా టాప్అప్ ఏం చేస్తాము, 100 యూనివర్సిటీలకి 3వ బోర్డుకి మనం ఆటోమేటిక్ గా వెళ్ళిపోయి ఉంటాము. అక్కడ నా ఫస్ట్ లెవెల్లో వచ్చే ప్రతి వారు నాకేం చేస్తారు, 40 యూనివర్సిటీలు ఇస్తారు మిత్రులు. దాదాపు నాకు 3600 ఇంకా 3700 రూపాయలు ఆదాయంగా ఇస్తారు. మరి చిన్న ఆదాయం అనుకుంటారా నా ఫస్ట్ లెవెల్లో వచ్చేది? ఒక్కొక్క బోర్డు ఇంక్రీజ్ అయితే ఫస్ట్ 10 ఇచ్చినవారు సెకండ్కి వస్తే 20, ఇప్పుడు థర్డ్కి వస్తే 40, ఇంకా ముందుకెళ్తే 80. మరి ఈ ఒక లెవెల్కి మాత్రమే సార్ అంటే ఎవరి ఈచ్ అండ్ లెవెల్లోనూ మనకు సిస్టమ్ ఏం చేస్తుంది, ఒక పట్లు, 2 పట్లు, 3 పట్లు, 4 పట్లని పెంచి మనకు ఆదాయం ఇస్తా ఉంటుంది మిత్రులారా. మరి 3వ బోర్డు కంప్లీట్ చేశాను సార్, 100 యూనివర్సిటీలు నేను అందరికీ డొనేషన్ గా ఇచ్చేసింది సిస్టమ్. నాకెంత సార్ వస్తుందంటే 2వ బోర్డులో ఎంత ఆదాయం ఉందో మన ఐఎన్ఆర్ లో దానికి రెట్టింపు ఆదాయంగా మీరు గుర్తించండి మిత్రులారా, మీకే అర్థమవుతుంది. ఇప్పుడు కొద్దిగా ఉడికెక్కుతా ఉంటుంది. ఎందుకంటే ఏంటి సార్ ఇది చెప్తున్నది, ఫస్ట్ బోర్డులో 150 అన్నారు, ఆ తర్వాత ఇంకేడా ఉంది, ఆ తర్వాత ఇంకేడా ఉంది, ఇంకా ఆ తర్వాత చూడబోతే ఇంకేడా ఉంది. ఎస్ మిత్రులారా, అందుకే చెప్పాను మన 4 తరాలకు కాదు 40 తరాలకు నిలబడి మన పేరు కీర్తి నిలబడాలంటే ఇట్లాంటి సిస్టమ్ లో మనం ఒక 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు మనం ఎఫెక్ట్ ఎలా ఉంటే అలా చేస్తూ ఉంటే మనకి ఆదాయం అనేది సిస్టమ్ ఇస్తూ ఉంటుంది. ఇది క్యాలిక్యులేషన్ రూపంలో. ఇక్కడ ఊరికేనే వచ్చేస్తాయి సార్ అంటే ఖచ్చితంగా రాదు. ఎందుకంటే ఎనర్జీ బోర్డులో మనం ఎంత వర్క్ చేసుకుంటామో అంతకంత అనేసి ఈ మన యాక్టివ్ ప్లాన్ లో ఇన్కమ్ అనేది తీసుకుంటా అంటాం మిత్రులారా. ఇది మనకు సిస్టమ్ ఇచ్చిండే ఇంకొక అద్భుతం. మరి నేను ఇందాక చెప్పాను $2, $4 తీసిపెట్టి మనకు కార్పండు తూర్పండు ఇస్తుందని. సో ఇది కూడా మనకి ఎలా ఇస్తుంది సార్ అంటే, ఒక తల్లి స్థానంలో ఉండి తన బిడ్డలు ఒకడు పెరుగుతాడు, ఒకడు పెరగపోడు, ఒకడు ఆర్థికంగా బాగుంటాడు, ఇంకొకడు బాగుంటాడు. ఇలా ఎలా ఉన్నా కూడా తల్లి ఒకటే విధంగా చూస్తుందో ఆ విధంగానే మన సిస్టమ్ ఏం చేసింది తెలుసా, ఇక్కడ నువ్వు ఎప్పుడైనా అచీవ్మెంట్ చేసుకునైనా పర్వాలేదు, నీకు ఒక కార్పండు ఉంటుంది, ఒక టూర్ పండు ఉంటుందని సిస్టమ్ చెప్తుంది. ఇంతకుముందు గతంలో మేము చేసిన ఎన్నో సిస్టమ్ లో టార్గెట్ 15 రోజుల్లో ముగించాలా, నెల రూపాయలు ముగిస్తేనే నాకు అది దొరుకుతుంది, లేదంటే దొరకదు అనే విషయం పెట్టింటుంది. ఇక్కడ టార్గెట్ అనేది లేదు. నేను ఎప్పుడు కావాలన్నా ముగించుకుంటా వెళ్తేనే కూడా నాకు ఇక్కడ టూర్ పండు దొరుకుతుంది, కార్ పండు దొరుకుతుంది మిత్రులారా. ఎస్, అలాంటి కార్ పండు, టూర్ పండు ఎంత ఇస్తుంది మన సిస్టమ్. దానికి మనం ఏం చేయాలి అంటే, ఫస్ట్ మనకు టూర్ పండు అనేది విమానం ఎక్కడం అనేది ఎంత మందికి ఈ రోజు కలలుకుంటున్న విషయంగా ఉందో ఒక తూరి ఆలోచన చేసి చూడండి. ఎందుకంటే నేను కూడా పిల్లప్పుడు విమానం పోతే తలకాయ ముందుకు పెట్టుకొని చూసుకొని మనం ఒక రోజు దీంట్లో పరిగెత్తలేమా అని చూసేవాను. నా కళలో ఎన్నో రోజుల తర్వాత నిజమైంది. సో అలాంటి కళలు ఈ రోజుకు కంటున్న మన సోదరులను చూస్తున్నప్పుడు నాకు నిజంగా ఇది సిస్టమ్ ఇచ్చిండే అవకాశం చాలా అద్భుతం అనిపిస్తుంది. మరి ఫస్ట్ లెవెల్లో, సెకండ్ లెవెల్లో, థర్డ్ లెవెల్లో, 3 లెవెల్లో కలిపి ఒక 300 మంది మీకు ఈ యొక్క ప్లాన్ లో వచ్చేస్తే మాకు థాయిలాండ్ ట్రిప్ అనేది సిస్టమ్ ఫ్రీగా ఇస్తుంది మిత్రులారా. ఒక 25 నెంబర్స్ సైజ్ సెక్షన్ నెల పంపిస్తా ఉంటుంది. ఆ తర్వాత కార్పండి గేమ్స్ అనేది ఎలిజిబిలిటీ కావాలంటే ఈ సిస్టమ్ ఆ 300 మందిని మీరు తెచ్చేసిన వారిని డూప్లికేషన్ చేసుకుంటా వచ్చినారంటే అక్కడ ఇంకా మీకు 4, 5, 6 ఈ 3 లెవెల్లో ఒక 1700 మంది మన టీంలో, అంటే
1700 పీపుల్స్ మన టీంలో రీచ్ అయ్యారు ఈ 3 లెవెల్ అంటే మనకు సిస్టమ్ ఏం చేస్తుంది? 3 లక్షల రూపాయలు కార్ ఫండ్గా ఇస్తుంది. 3 లక్షల రూపాయలకే నేను కార్ తీసుకోవాలన్నా సార్ అంటే ఈ ఒక మెంబర్స్ మీ టీంలో వచ్చిన తర్వాత మీ ఇన్కమ్ ఈ 3 లక్షలకి 30 బట్లు మీరు పెంచుకోవచ్చు. 1 బట్టు 2 బట్లు కాదు మిత్రులారా, 30 బట్లు మీరు పెంచుకోవచ్చు. అప్పుడు పెంచినప్పుడు మీరు ఎలాంటి కారు కొనుక్కుంటారో అనేది మీ ఇష్టంలోకి వదిలేస్తుంది. ఎందుకంటే సిస్టమ్ ఒక క్యాల్కులేషన్ చేసి మనకి ఇస్తా ఉంది. ఎలా సార్ ఆ క్యాల్కులేషన్ చేసింది? 300 మంది దగ్గర నుంచి 2 యూనివర్సిటీలు తీసుకుంటే మనకి ఎంత వస్తుంది? 600 వస్తుంది. 600 ఇంటూ 90 రూపాయలు కొట్టి చూస్తే లగ్భగ్ మనకు ఒక 50,000 రూపాయలు మీకు టూర్కు పెడుతుంది. అలాగే ఈ 1700 మందిని ఇంకా 2 యూనివర్సిటీలు తీస్తే 34,000 యూనివర్సిటీలు వస్తుంది. సారీ 3,400 యూనివర్సిటీలు వస్తుంది. తద్వారా 90 రూపాయలు లెక్కేస్తే 3 లక్షలు అనేది మీకు కార్ పండుగ ఇస్తుంది. మన సిస్టమ్ వచ్చి ఏదో కంపెనీ కాదు మిత్రులారా, ఎగబెట్టేదానికి ఇంకో దాంట్లో పీకి ఇంకో దానికి ఇచ్చేదానికి. ఇది ఎంటైర్ పీపుల్ టు పీపుల్ కాన్సెప్ట్ లో మనకు సిస్టమ్ ఇస్తున్న ఒక రియాలిటీ ఇన్కమ్. సో అందుకని ఎక్కడ కూడా మిస్ కాకుండా ఒక్కొక్క డాలర్ని ఒక్కొక్క యూనివర్సిటీని అక్కడక్కడ వారికి డిస్ట్రిబ్యూషన్ లోకి పెట్టేస్తుంది మిత్రులారా. రైట్, దీని లోపలికి నేను ఎంటర్ కావాలి సార్, నేను ఏం చేసుకోవాలి అంటే ఏమీ డాక్యుమెంట్స్ మీకు అవసరం లేదు. కరెక్ట్ నేమ్ ఇవ్వండి, ఒక యాక్టివ్ మొబైల్ నెంబర్ ఇవ్వండి, ఒక ఈమెయిల్ ఐడి యాక్టివ్ గా ఉండేది ఇవ్వండి, యూఎస్డిటీ పెట్టుకోవడానికి వ్యాలెట్ అడ్రస్ ని ఒకటి కరెక్ట్ గా ఇవ్వండి. అంతే, ముందే చెప్పినట్ల మీకు ఏది నచ్చితే దాన్ని ఇవ్వండి. ఆ తర్వాత క్యాష్ 25 లో మీకు ఐడి ఉంటే ఐడి నెంబర్ ఇవ్వండి, లేదంటే మీ అప్లైన్ దగ్గర ఇస్తే ఆయన వేసి మీకు చేయిస్తాడు. మరి సిస్టమ్ మనకు ఇన్ని విధాల ఇన్కమ్ ఇస్తుంది. సో ప్రతిరోజు మనకు ఇన్కమ్ తీసుకోవడానికి ఇప్పుడు అవకాశము చేసి పెట్టేసింది. ఇన్ని రకాలుగా మనకు ఆదాయాలను ఇస్తున్నాయి. దీని తర్వాత ముందు చెప్పాల్సిన ప్లాన్ ని లాస్ట్ లో ఎందుకు చెప్తున్నాను సార్ అంటే మనం ఇంతవరకు అర్థం చేసుకున్నది ఒక అవేర్నెస్. క్రిప్టో అంటే ఇలా ఉంది, ఇలా చేసుకుంటే ఇంత విధంగా ఉంది అనేది మనం తెలుసుకోవడానికి కోసం తీసుకున్న ఒక అవేర్నెస్ మిత్రులారా. ఇప్పుడు మనకు అసలైనది ప్రతిరోజు మనం చెప్పుకుంటున్నది మన ఒక క్యాష్ 25 అనే ఒక అద్భుతమైన ప్రాజెక్ట్. మరి దీనికి కూడా సిస్టమ్ ఏం చేసింది? 5 పిన్నులు ఇచ్చి మనకు హెల్ప్ చేసి పెట్టింది. ఆ 5 పిన్నులు ఇక్కడ తీసుకొని మనం 5 మందికి అవకాశం ఇచ్చుకోవచ్చు. దాంట్లో ఒక్కరికి మనం అవకాశం ఇచ్చాము, 1300 రూపాయలు మనకే ఆదాయంగా తీసుకోమంటుంది ఈ ప్రమోషన్ పిన్ లో మాత్రం. సరే, ప్రమోషన్ లో వద్దు సార్, నేను డైరెక్ట్ గా దీనికే వస్తాను, లక్షణంగా మీకు వెల్కమ్ చేస్తుంది. ఎందుకంటే మన ప్రాజెక్ట్ లో ఏ దాంట్లో వచ్చినా కూడాను మీకు ఆదాయం అనేది సిస్టమ్ ఇవ్వబోతున్నాయి మిత్రులారా. ఎస్ సార్, నేను దీనికే డైరెక్ట్ గా వచ్చాను, ఓన్లీ క్యాష్ ప్రాజెక్ట్ మాత్రం నేను చేసుకుంటున్నాను, లక్షణంగా చేసుకోండి. 1300 రూపాయలు ఈ ప్రాజెక్ట్ కాస్ట్. ఇది ఒక సహాయం, ఇక్కడ కూడా హెల్ప్ మన ఇండియన్ హెల్ప్. ఇది దాకా మనం మాట్లాడినంత ఇంటర్నేషనల్ హెల్ప్. ఇది ప్యూర్లీ మనకు ఇండియాలో మాత్రం జరుగుతున్న కాన్సెప్ట్ గా ఇది క్యాష్ 25 ఉంటుంది మిత్రులారా. సో ఇక్కడ 1300 తీసుకొని మనం ఏం చేస్తాం? స్పాన్సర్ గా ఎవరైతే ఉంటారో వారికి 100 రూపాయలు తీసుకుంటాం. సిస్టమ్ డెవలప్మెంట్ కోసం ఒక 120. తర్వాత మనకు ఇది పీపుల్ టు పీపుల్ కాన్సెప్ట్ అయ్యి ఏమర్తిస్తున్నారు కాబట్టి వారికి ఒక 30 రూపాయలు. అవార్డ్స్ అండ్ రివార్డ్స్ కోసం ఇక్కడ కూడా ఉంది, దానికి ఒక 20 రూపాయలు డొనేషన్ గా ఇచ్చేసి మిగిలింది ఒక 1030 రూపాయలు మాత్రం తీసుకొని ఒక యాక్టివ్ అనే ప్లాన్ లోపలికి రిజిస్టర్ చేసుకొని మనం వెళ్తాం మిత్రులారా. ఇక్కడ కూడా మనకు యాక్టివ్ అండ్ ప్యాసివ్ 2 విధాలుగాను ఇన్కమ్ ఇస్తుంది సిస్టమ్. క్యాష్ 25 లో కూడాను యాక్టివ్ అనేది ఉంది, ప్యాసివ్ అని కూడా ఉంది మిత్రులారా. మరి ఫస్ట్ ప్యాసివ్ గురించి చెప్పాలంటే వెరీ సింపుల్. దీంట్లో కొద్దిగా మార్పులు వస్తున్నాయి, వచ్చినాక మనం డిస్కషన్ చేసుకుందాం. సో వెరీ సింపుల్ గా చెప్పాలంటే 4 లెవెల్లో మనకు 1,54,000 ఆదాయం ఇస్తుంది, 8 రీబర్త్ ఐడి ఇస్తుంది, 13,500 రూపాయలు స్పాన్సర్ ఇన్కమ్ గా ఇస్తుంది. సో దీని అందరూ గుర్తుపెట్టుకోండి, ఇది మల్టిప్లై ఆఫ్ రీబర్త్ ఐడి ద్వారా ఇదే ఇన్కమ్ వస్తూ ఉంటుంది. ఆ మార్పు వచ్చిన తర్వాత దాని గురించి మనం డిస్కషన్ చేస్తాం. రైట్, నెక్స్ట్ యాక్టివ్ ప్లాన్ అని చెప్పాను. నేను యాక్టివ్ గా ఉంటే మాత్రమే, అంటే మనం ఎట్లా మన దేహం యాక్టివ్ గా ఉంటే మనం యాక్టివ్ గా ఉంటామో అదే విధంగా ఇక్కడ జనవరి టు డిసెంబర్ అంటాం. అదేంటి సార్, ప్రతి నెలల పేర్లు ఏమైనా చెప్పుకుంటున్నారా అంటే ఎస్, మనకు చెప్పుకోవడానికి యూజ్లీ ఫ్రెండ్లీగా ఉండాలనే ఈ నెలల పేర్లు
ఈ 2025 గోల్డెన్ ఇయర్ కావాలని మన సిస్టమ్ ఆశిస్తూ మనకి ఇచ్చిన ఈ ప్లాను ఈ జనవరి ఏ ప్లాన్ మిత్రులారా. ఇక్కడ నేను ఒక పర్సన్ తెచ్చాను, ఆయన 1300 కట్టాడు, అందులో 100 రూపాయలు నాకు ఆదాయంగా ఇచ్చింది సిస్టమ్, ఫస్టే తీసుకోమని చెప్పింది. మిగిలింది ఏం సార్ వస్తుందంటే 500 రూపాయలు నాకు ఆదాయంగా దొరుకుతుంది, సిస్టమ్ ఇస్తుంది. మరి నేను ఒకరు తెచ్చినందుకు 500, ఇద్దరు తెచ్చాను మినిమం, ఎందుకంటే మన సిస్టమ్ లో ఇన్కమ్ తీసుకోవడానికి మినిమం ఇద్దరైతే ఉండాలి, రైట్. ఇద్దరు ద్వారా నాకు 1000 రూపాయలు లభించింది. అక్కడ స్పాన్సర్ ఇన్కమ్ లో 200 తీసుకున్నాను, 1200 లభించింది. మంచి సార్, నాకు చాలు అనుకుంటే అక్కడతో ఏం చేస్తుంది సిస్టమ్, మిమ్మల్ని పక్కన పెట్టి మీ కింద వచ్చిన వారు వర్క్ చేస్తే వారికి ఇన్కమ్ ఇస్తా వెళ్తూ ఉంటుంది. అయ్యో వాళ్ళు ఎందుకు సార్ ఇన్కమ్ తీసుకోవాలి, నేనే కదా వాళ్ళని తెచ్చినాను, నేను ఇన్కమ్ తీసుకోవాలని మీరు అనుకుంటే డూప్లికేషన్ అనేది ఇక్కడ నేర్పియాలి. డూప్లికేషన్ ఏంటి సార్ అంటే 2 4 చేయాలి, 4 8 చేయాలి. ఎలా సార్, మీరు ఎలా 1200 తీసుకున్నారు, అదే 1200 ఆ ఇద్దరికి ఇప్పిస్తే అప్పుడు 2 4 అవుతుంది. 6 4కి ఇదే 1200 ఇప్పిస్తే 8 అవుతారు, 8 16 అవుతుంది, 16 32 64. అలాగే మీ చెట్టు పెరిగి 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 పెద్ద కెలలుగా అది మీకు ఫలాలు ఇవ్వడానికి 25 లెవెల్లో ఆదాయం ఇస్తుంది మిత్రులారా. ఒక్కొక్క లెవెల్లోనూ ఆదాయం, ఒక్కొక్క కెలలోనూ మీకు పంటే పంట అన్నట్టు ఉంటుంది. సో ఇలా 500తో మొదలుపెట్టిన మన సిస్టమ్ 10 రూపాయల వరకు తెచ్చిన 1030 రూపాయల్ని డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. ఎక్కడ కూడా ఎవరికి ఇక్కడ మిస్టేక్ అనేది కాకుండా మన సాఫ్ట్వేర్ వర్క్ చేస్తా ఉంది. ప్రతి వారికి ఆ విత్ ఇన్ సెకండ్ లో ఆ ఇన్కమ్ వెళ్ళి పడిపోతుంది. మరి 25 లెవెల్ కంప్లీట్ చేస్తే నాకేం సార్ ఆదాయం వస్తుందంటే, మన క్యాష్ 25 ద్వారా ప్రతిరోజు మనం వినింది 67 CRలు ఈ జనవరి బోర్డు ఒకటి మాత్రం మనకు ఆదాయం ఇస్తుంది మిత్రులారా. సో సార్ ఇంతకు పైన ఎక్కువ ఆదాయం ఉందా సార్ అంటే, ఇంకా మనం ముందుకు వెళుతా ఉంటే మనకు 4 మెయిన్ బోర్డులు, 8 రీబర్త్ ఐడీలు ప్రతిరోజు మీరు వింటూ ఉండారు కూడా. సో ఈ 4 మెయిన్ బోర్డులలో జనవరి బోర్డు అనేది ఫస్ట్. ఇదే మనకు నాంది పలికే బోర్డు, ఇక్కడే మనం ఓంకారం వేస్తున్నాం. ప్రతి వారం కూడా ఇక్కడే ఎంటర్ అవుతున్నాం. వేరే ఎక్కడ కూడా ఏ వర్క్ చేయం, అటు ప్యాసివ్ లో ఏ వర్క్ చేయం, ఇంకా ముందుకు వచ్చే యాక్టివ్ లో కూడా ఏ వర్క్ చేయం. కాకపోతే ఈ ఒక బోర్డు మన చేత ఎంతైతే అంత దున్నుకోవాలి, మన చేత ఎంతైతే అంత ఈత కొట్టుకోవాలి, మనం చేత ఎంతైతే అంత ఇక్కడ తెచ్చుకోవాలి ఆదాయంగా మిత్రులారా. ఇక్కడ ఎంత వర్క్ చేసి పెడతామో అంతా మనకేమైతుంది, ముందుకు పంటగా పండి నెక్స్ట్ ఉన్న ఆ 4 బోర్డులకి అది హెల్ప్ చేస్తా వస్తుంది. నెక్స్ట్ ఉన్న 3 బోర్డులకి, ఆ తర్వాత 8 రీబర్త్ ఐడీలు ఇక్కడ కూడా ఉంటుంది. సో అక్కడ మల్టిప్లై ఆఫ్ రీబర్త్ ప్యాసివ్ లో చెప్పారు సార్, ఇక్కడ కూడా మాకు మల్టిప్లై అవుతుంది అంటే ఖచ్చితంగా ఇక్కడ కాదు, ఎందుకంటే ఇది యాక్టివ్ ప్లాన్. ఇక్కడ ఓన్లీ సింగిల్ టైం ఆదాయం ఇస్తుంది ఒక్కొక్క రీబర్త్ ఐడీలు. 8 రీబర్త్ ఐడీలు ఊరికే మనకు ఆదాయం ఇస్తుంది. సో ప్రతి వారం చేయాల్సిన పని జనవరి బోర్డులో మన చేత ఎంతమందికి అవకాశం ఉందో అంతమందికి ఈ సిస్టమ్ లోపలికి తేవడం మిత్రులారా. తెచ్చాము జనవరి బోర్డులో 67 CRలు టోటల్ గా ఇన్కమ్ ఉంది. ఆ తర్వాత రీబర్త్ వస్తుంది, నేను ఏమైనా వర్క్ చేస్తున్నానంటే ఖచ్చితంగా లేదు. ఇది మనకు సిస్టమ్ గా టాప్ అప్ చేసి ఇస్తుంది. ఎలా సార్, ఇందాక చెప్పాను కదా 80-20 రేట్స్. సో 80% మనకు ఆదాయం, 20% టాప్ అప్. ఈ 20% టాప్ అప్ కంప్లీట్ అయితే అక్కడ నుంచి 100% ఆదాయం మనం అలాగే తీసుకుంటాం. సో ఒక రీబర్త్ ఐడి మన చేతికి వచ్చిందంటే, అంటే 8 రీబర్త్ ఐడీలు గుర్తెట్టుకోండి మిత్రులారా. ఒక రీబర్త్ వచ్చిందంటే మనకు టోటల్ గా చిక్కేది 19,67,320 రూపాయలు. ఇది మనకు ఆదాయం ఒక్కొక్క రీబర్త్ ఐడిను ఇస్తూ వెళ్తుంటుంది. మరి ఇక్కడ నుంచి ముందుకెళ్తే 2,100 రూపాయలతో మన మార్చ్ బోర్డులో మనకు సిస్టమ్ ఏం చేస్తుంది, టాప్ అప్ చేసేస్తుంది. మన చేతి నుంచి ఏమైనా పెడుతున్నామా? ఖచ్చితంగా లేదు. అంతా కూడా ప్రమోషన్ అనే. మరి ప్రమోషన్ లో 1,030 రూపాయలు పెట్టినందుకే నాకు 67 CRలు దొరికింది కదా. ఇక్కడ 2,100 రూపాయలు కనెక్షన్ ఇస్తున్నాను కదా, ఇక్కడ ఎంత సార్ దొరుకుతుందంటే ఖచ్చితంగా దానికి రెట్టింపు ఇన్కమ్, ఖచ్చితంగా
దానికి రెట్టింపు ఇన్కమ్ 25 లెవెల్లో మీకు దొరుకుతాయి మిత్రులారా. మరి 25 లెవెల్ వచ్చే వరకు నేను రాసుకొని ఉండాలంటే లేదు, మనకు ఈచ్ అండ్ ఎవరీ లెవెల్లో విత్ ఇన్ సెకండ్ లో మనకు ఆదాయం ఇచ్చేస్తా ఉంది. దీన్ని తీసి పొదుపు చేసుకోవడం మాత్రమే మన పని, అంతేగాని సిస్టమ్ ది ఆ పొదుపు చేసి ఇచ్చే పని కాదు. సిస్టమ్ దగ్గర ఏమైనా నిలబడిందంటే గోవిందా మనకు అంతే, తిరిగి రాదు. ఇది మనం కంటి ముందర ఎన్నో చూసేసాము. ఇక్కడ అందుకే చెప్పాను, ఈ సిస్టాన్ని నమ్మి వచ్చిన వారికి ఎవరికి రాదు నష్టం అని. ఎందుకు చెప్తున్నానో ఒక తూరి మీరు అర్థం చేసుకోండి మిత్రులారా, మీకే అర్థమవుతుంది. రైట్ సార్, ఇక్కడ సెకండ్ బోర్డు అయినా మార్చ్ బోర్డు ఇన్కమ్ తీసుకున్నాను. మరి నెక్స్ట్ ఏప్రిల్ కూడా ఒక రీబర్త్ ఐడి వస్తుంది. ఐడి కూడా నాకు ఇంతే ఇస్తుంది. మరి ముందుకు నాకు మే అనే ఒక బోర్డు ఉంది, మెయిన్ బోర్డు. మే అనే బోర్డు ఎంత సార్ ఇస్తుందంటే, సో అక్కడ డొనేషన్ మనం ఇస్తున్నది 4,200 రూపాయలు మిత్రులారా. సో 4,200 రూపాయలు మనం ఇస్తున్నాము డొనేషన్ అంటే, మరి ఆదాయం కూడా అలాగే ఉంటుంది కదా. సో మనం చెప్పిన మార్చ్ బోర్డుకి ఈ మే బోర్డుకి ఇన్కమ్ అనేది రెట్టింపు. సో ప్రతి ఒక్క బోర్డును మీరు గమనించాలి. ఎందుకంటే డొనేషన్ ఎప్పుడైతే పెరిగిందో ఇక్కడ ఆదాయం కూడా అంతే పెరుగుతుంది. ఒక్కొక్కరు డైరెక్ట్ లో వచ్చారు, 2,000 రూపాయలు నాకు ఇస్తారు. ఫస్ట్ లెవెల్ ఎంత ఇచ్చారు? 500 ఇచ్చారు. సెకండ్ బోర్డులు ఎంత ఇచ్చారు? 1,000 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు మూడో బోర్డుకి వచ్చాను, 2,000 ఇస్తున్నారు. అలా ఒక్కొక్క లెవెల్లోనూ నాకు రెట్టింపు ఆదాయంగా నాకు టోటల్ చెప్పడానికి మనం భయపడేంత ఇన్కమ్ ఈ మన మూడో బోర్డు మనకి ఇస్తుంది మిత్రులారా. మరి మూడోది ఏంటి ఇచ్చింది కదా అంటే, నాలుగోది స్కూల్ అంటాం. 8,400 రూపాయలతో అక్కడ ప్రమోషన్ అయ్యి మనం డొనేషన్ ఇవ్వబోతున్నాం. మన కింద వచ్చే వాళ్ళు కూడా మనకి ఏం చేస్తారు, వారు ఇదే డొనేషన్ తీసుకొని లోపలికి వచ్చి ప్రమోషన్ లో ఇవ్వబోతున్నారు. మరి అక్కడ ఆదాయం చూస్తామంటే ఇంకింత మనం ఆనందపడాల్సిన విషయంగా ఉంటుంది మన నాలుగో బోర్డులో మిత్రులారా. మరి రీబర్త్ ఐడీలు అని చెప్పాను, అది 8 రీబర్త్ ఐడీలు. టోటల్ గా మనకు ఇచ్చే ఆదాయం ఒక్కొక్క రీబర్త్ ను 19,67,320 రూపాయలుగా ఇస్తూ ఉంటుంది. సింగిల్ టైం మనం తీసుకుంటా ఉంటాం. మరి ఇవన్నీ అయిన తర్వాత జనవరికి ఫిబ్రవరికి మధ్యలో మనకు ఒక రాయల్ క్యాష్, ఇందాక మనం ఫస్ట్ రాయల్ మాట్లాడింది క్రిప్టో రాయల్ మిత్రులారా. ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ ఉంటే, మనకు అవసరం ఉంటే మనం శీఘ్రంగా ఒక అప్లైన్ తీసుకుంటామని అవసరం మనకుంటే, ఆ ఆశ మనకుంటే ఒక 1,000 రూపాయలు ఇచ్చి మనం ఏం చేద్దాం, టాప్అప్ చేసుకుందాం. టాప్అప్ చేసుకున్నంత మాత్రం ఇన్కమ్ వస్తుందా? రాదు. ముఖ్యంగా ఇక్కడ నలుగురిని మనం ఇంట్రొడ్యూస్ చేసి ఉండాలి. ఆ నలుగురి ద్వారా 200 అని వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ ఫస్ట్ వచ్చే నలుగురి క్యాల్కులేషన్, మిగతాదంతా కూడా ఆ రాయల్లో చెప్పిన క్యాల్కులేషన్ మీరు దీనికి కూడా తీసుకోండి. అలా తీసుకొని ఇదే 13 లెవెల్, అదే క్రిప్టోలో ఎలా చెప్పానో ఇక్కడ కూడా అలాగే మనం టోటల్ గా చూసుకున్నామంటే దాదాపుకి 44 CRలు బోర్డు. సో మనకు ఆదాయం 447 CRలు చెప్తున్నారా. 447 CRలు 13 లెవెల్లో ఇన్కమ్ గా పెట్టిందంటే ఇంకెంత మనం కృషితో చేసుకుంటే, నేను ఎందుకు చెప్పాను, చేసుకున్న వరకు చేసుకున్నంత మగదేవా అని చెప్పాను కదా. అర్థం చేసుకుంటే ఇది అమృత కలశం. మనకు అవసరం అయితే ఇక్కడ టాప్అప్ చేసుకోవచ్చు, అవసరం లేదంటే క్యాష్ 25 మనం చేసుకుంటా వెళ్తా ఉండొచ్చు మిత్రులారా. సో ఇటువంటి అవకాశాన్ని నాకు ప్రసాదించిన నా అప్లైన్కు మరి ఈ ప్రకృతికి నేను ఒక ధన్యవాదం తెలిపి వచ్చిన మీ అందరికీ ఇంతసేపు ఓపికతో ఫస్ట్ ఇన్నందుకు నా నిండు హృదయంతో ఒక థ్యాంక్స్ చెప్పి, ఈ సిస్టమ్ మనకు భగవంతుడు చూసి ఇచ్చిన వరం, దీన్ని వరంగా తీసుకుంటే మనందరం బాగుపడతాం. లేదు అని వదులుకుంటే మన జీవితం ఇంతేని పోతుంటాం. సో అద్భుతమైన ఒక సిస్టాన్ని క్రెడిట్ చేసి ఇచ్చిన మన క్రెడిటర్స్ అందరికీ కూడా నా నిండు హృదయంతో ఒక ధన్యవాదం తెలిపి, వచ్చిన మీ అందరికీ ఒక థ్యాంక్స్ చెప్పి వెల్కమ్ బ్యాక్ హరిప్రసాద్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ టు ఆల్. హరిప్రసాద్ సార్ ఉన్నారా లైన్ లో?